అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే భారతదేశానికి వచ్చే ముఖ్యమైన నష్టాలు ఇవి. 1. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం. ఇండియా ఎక్కువగా మధ్యప్రాచ్య దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం వల్ల ఆయిల్ సరఫరా తగ్గి ధరలు పెరుగుతాయి. ఇప్పటికే గ్లోబల్ ఆయిల్ ధరలు $90 పైకి వెళ్లాయి. దీనివల్ల ఇండియాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయి. 2. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇంధన ధరలు పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఆహార ధరలు, వస్తువుల ధరలు అన్నీ పెరుగుతాయి. దీనివల్ల సాధారణ ప్రజలకు ఖర్చులు ఎక్కువ అవుతాయి. 3. రూపాయి విలువ తగ్గుతుంది. యుద్ధం వల్ల మార్కెట్లు అస్థిరంగా అవుతాయి. రూపాయి డాలర్కి ఎదురుగా బలహీనపడే అవకాశం ఉంది. దిగుమతులు మరింత ఖరీదవుతాయి. 4. ఇండియా ఆర్థిక వృద్ధి తగ్గే అవకాశం. ఆయిల్ ధరలు 10% పెరిగితే జీడీపీ 0.5% వరకు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. 5. ఎగుమతులు తగ్గే ప్రమాదం. మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే పండ్లు, టీ, రైస్ వంటి వస్తువుల ఎగుమతులు తగ్గవచ్చు. ఇప్పటికే కొంత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోయి రైతులకు నష్టం వచ్చింది. 6. షిప్పింగ్ మరియు విమాన ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన సముద్ర మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో సమస్యలు వస్తే నౌకల రవాణా, విమాన మార్గాలు అన్నీ ఖరీదవుతాయి.